కూడికిది కుటుంబ ప్రార్థన కూడికలోనికి పిలుపుని అందుకుని చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికి కూడా వందనాలు. అలాగే ఈ కూడికిని ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి ఫ్రాన్సిస్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ రాత్రి ప్రభు మన కొరకై సిద్ధపరిచిన మాటలు ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దైవజనుడటువంటి ఆమోసు గారి దినాల్లో దేవుని యొక్క వాక్కు ఆయనకి ప్రత్యక్షమై తెలియపరిచిన సంగతులు ఏంటంటే, గొప్ప కుటుంబములు ఏమైపోతున్నాయంట? పాడైపోతాయి. చిన్న కుటుంబాలు చీలిపోతాయి అని దేవుడు ఆమోసు ద్వారా సెలవిచ్చాడు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని వాక్యాధారాల సహాయంతో దేవుని వాక్యాన్ని రాత్రి అర్థం చేసుకోవడానికి మనసు పెడతాం. ఈ రోజుల్లో మనం ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో మనం చూస్తూ ఉంటే నిజంగా దేవుని వాక్యం నెరవేరుతూ ఉన్న దినాలు కదా. గొప్ప గొప్ప కుటుంబాల్లో ఈరోజు ఏం జరుగుతుంది? పాడైపోతున్నాయి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళండి వీళ్ళు, కానీ ఈరోజు పాడైపోయినాయి. కారణం ఏంటి? కుటుంబాలు పాడవటానికి గల కారణాలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది కుటుంబ ప్రార్థన కదా, కాబట్టి కుటుంబాల గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యపు లోతుల్లో నుంచి మనం ధ్యానించుకుందాం. పేరుకి మాత్రం ఒకప్పుడు బాగా గొప్పగా బతికిన కుటుంబాలే, లేకపోతే దేవుణ్ణి ఎరిగి కూడా చాలా గొప్ప విశ్వాసములో ఉన్న కుటుంబాలే, కానీ ఏమైపోతున్నాయంట? అసలు కారణం ఏంటి? చిన్న చిన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. చిన్న కుటుంబాల్లో కూడా చీలికలు వస్తున్నాయంట, చీలిపోతున్నాయి. కుటుంబాలు పాడైపోవటానికి, కుటుంబాలు చీలిపోవటానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాం. ఎందుకు పాడవుతాయి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో కొన్ని సూచనలు మీకు ఒకదాని తర్వాత ఒకటి చెప్పిన తర్వాత మనకు వాక్యం చదవగానే మీకు అర్థం కాదు. వాక్యం ప్రారంభం నుండి ముగింపు దాకా వింటే కానీ మీకు వాక్యంలో లోతు అర్థం కాదు. వాక్యం చదవగానే అర్థమైపోతే ప్రియులారా ప్రార్థన చేసుకుందాం అంటాం కదా. మరిన్ని వచనాల సహాయంతో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం కావటానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఇల్లు కట్టారు, పునాది లేకుండా కడితే ఇన్ని స్టేర్లు వేసుకోగలమా? వేసుకోండి. ఇల్లు కట్టడానికి ఏం కావాలి? జ్ఞానం. మనం కట్టుకోలేంగా, ఒక మేస్త్రి కావాలి. దాన్ని చక్కగా ప్లాన్ ఇచ్చి ఎన్ని స్టేర్లు వేయటానికి ఎంత పునాది వేయాలో ఆయన చెప్తాడు. మన దగ్గర ఒక అంతస్తు వేసుకునే స్తోమతే ఉన్నా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, రాబో దినాలను దృష్టిలో పెట్టుకుని మేస్త్రి గారు ఏం చేస్తాడంటే, సార్ ఇప్పుడంటే మీరు ఒక అంతస్తే వేస్తారు, రేపు 2, 3, 4 వేసుకున్నా కానీ ఈ పునాది సరిపోతుంది అని ఆలోచించి మేస్త్రి మొట్టమొదట చాలా జ్ఞానంతో పునాది వేస్తాడు. పునాది చక్కగా ఉందనుకోండి, స్టేర్లు మీద స్టేర్లు మనం వేసుకోవచ్చు, అది నిలబడుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, అర్థమవుతుందా? నిలబడుతుంది. మరి ఏ ఇల్లు నిలబడదో?
ఏది పాడైపోద్ది? యేసు ప్రభు చాలా చక్కని అద్భుతమైన విషయాలు మత్తయి సువార్తలో చెప్పాడు కదా. మత్తయి సువార్తలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 7వ అధ్యాయంలో గనక మనం చూడగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి కనబడతాయి. ఆ విషయాలు నేను చెప్తాను, మీరు చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది, చూడండి, బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. అది మరొక విషయాన్ని చెప్తాడు కింద, మరొక విషయాన్ని, అది కూడా చదువుతాం, నేను వివరిస్తాను. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటల మీద మన కుటుంబాలను కట్టుకోవాలి. దేవుని మాటల్లో ఏముంటుంది అంటే దేవునిని గూర్చినటువంటి జ్ఞానం, పరసంబంధమైనటువంటి జ్ఞానం. మన కుటుంబాలు దేవుని మందిరానికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా ఒక వాక్యానుసారమైన పునాది మీద మనం ఎప్పుడైతే కట్టబడమో ఒకానొక రోజున మన కుటుంబాలు నిలువున ఏమైపోతాయి? కూలిపోతాయి, పాడైపోతాయి. ఈ మధ్య అంటే ఇది ఓళ్ళు కట్టడం కాబట్టి, ఓళ్ళు పూర్వదినాల్లో కట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా కట్టారు. ఇప్పుడు కట్టే కట్టుబడులు చూస్తే సంవత్సరానికే మనకి గోడలకి నెర్రలిస్తున్నాయి కదా. నాణ్యత లేదు. చేసే పనిలో డబ్బులైతే ఎక్కువ అవుతున్నాయి కానీ పనిలో నాణ్యత లేదు. మేస్త్రికి సరైన జ్ఞానం ఉండట్లేదు. ఇప్పుడు మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఎప్పుడో కట్టారు అది. ఇప్పుడు మనోళ్ళు కడుతున్నారు కొన్ని బ్రిడ్జిలు, చూడండి, నాణ్యత లేదు. దేవుని యొక్క బిడలగా ఒక నాణ్యమైనటువంటి వాక్యముతో, వాగ్దానాలతో మన కుటుంబాలను ఎప్పుడైతే కట్టుకోమో అది ఒకానొక రోజున వరదల లాంటి సమస్యలు వడిగా కొట్టినప్పుడు, వానల లాంటి సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు మన మీద వడిగా కొట్టినప్పుడు ఆ కుటుంబాలు ఆ తాకిడికి నిలవవు. ఏవి నిలబడతాయి? ఎవరైతే ఇప్పుడు వీళ్ళు భార్యాభర్తలు ఉన్నారు, యవన కాలంలో ఉన్నారు, వీళ్ళ కుటుంబాలని కట్టుకోవడానికి కొంతమంది యవనస్తులకు మనం చెప్తే వాళ్ళు అంటారు, మాకు తెలుసులే, మాకు వయసు ఉంది, మేము చదువుకున్నాం, మేము జాబ్ చేస్తున్నాం, మా కుటుంబాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు. పెద్దవాళ్ళు చెప్తారు, అమ్మా నువ్వు చదువుకోలేదు, నాన్న నువ్వు చదువుకోలేదు, నీకు తెలియదు ఈ జనరేషన్కి ఎట్లా కట్టుకోవాలో మీకు తెలియదు, మాకు తెలుసు అనే రోజుల్లో మనం ఉన్నాం. కానీ పెద్దవాళ్ళు తమ అనుభవాలతో ఇలా చేసుకోండి నాన్న, ఇలా చేసుకోండిరా అని చెప్తే వినేవాడు ఎవడు లేడు. అయితే రక్షణ పొందిన బిడ్డలకే కానీ ప్రతి ఒక్కరికి దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. మన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి మొట్టమొదట దేవుని యొక్క మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటల ద్వారా కట్టబడిన కుటుంబాలు వేరు, దేవుని మాటలు వినకుండా తమకు తాము తమ జ్ఞానముతో తమ స్వకీయ ఆలోచనతో కట్టుకున్న కుటుంబాలు వేరు. అందుకనే దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుని సేవకులు దేవుని యొక్క మాటలు మనకి వినిపిస్తారు. మనం కూడా విని
ఒక పునాది ఇల్లు కట్టేటప్పుడు కనుక ఎలా పునాది తీసి పునాదేసి బోర్లేసి బేసు మట్టం వేసి నిదానంగా ఎలా కట్టుకుంటా వస్తామో, అలా మన విశ్వాస జీవితాన్ని, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని సరైన పునాది మీద కట్టుకోకపోతే రేపు వచ్చే పరిస్థితుల్లో దేనిని కూడా నువ్వు తట్టుకోలేక అల్లాడిపోయి నీ కళ్ళ ముందలే నువ్వు కట్టుకున్న కుటుంబం, నీ ఆత్మీయ జీవితం పునాది మీద కట్టబడలేదు కాబట్టి అది కుప్ప కూలిపోతుంది. కొంతమంది కడుతున్నారు అపార్ట్మెంట్స్, సరైన బేస్ మట్టం లేదు, అంతస్తులకు మించి బొరువు వేస్తున్నారు, నాణ్యత లోపం ఉంది కాబట్టి కట్టిన కొన్ని రోజులకి బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయి. వాటిని గురించి చెప్పట్లేదు ప్రభు. కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి, ఎందుకు చీలిపోతున్నాయి అనే సంగతులు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో 2 విషయాలు చెప్పాడు. ఇసుక మీద కట్టుకున్నవాడు ఒకడు కనపడుతున్నాడు, బండ మీద కట్టుకున్నవాడు ఒకడు కనపడుతున్నాడు. బండ మీద కట్టుకున్నవాడు ఆయన మాటలు విని వాటి చొప్పున చేసి మంచి పునాది మీద కట్టబడ్డాడు కాబట్టి వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, అతన్ని ఏమీ చేయలేకపోయాయి. మరి ఇంకొక అతను ఉన్నాడు, ఇసుక మీద పునాది, అది వాటి చొప్పున ఆయన మాటలు వినలేదు, ఎవడి సలహా నాకు అవసరం లేదు, నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలను, నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో తెలుసు, నాకెవరు చెప్పనవసరం లేదని కొంతమంది స్వకీయ ఆలోచనలతో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కట్టుకుంటారు, వాళ్ళు కూడా చక్కగా కట్టుకుంటారు. కానీ ఒక రోజున అది ఏమైపోతుంది, కూలిపోతుంది. నీ కష్టార్జితం అంతా వృధా, నేలపాలైపోతుంది. నువ్వు ఖర్చు పెట్టిందంతా వృధా. కాబట్టి నీ కుటుంబం రానున్న దినాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా తాలుకుని తట్టుకుని నిలవబడగలగాలి అంటే దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేయటం, అంటే మన కుటుంబాన్ని అట్లా వాగ్దానాల మీద, దేవుని వాక్యం మీద, ఆయన మీద పునాది మీద మనం ఎప్పుడైతే కట్టబడతామో ఆ కుటుంబాలు ఎన్ని శ్రమలైనా రానియండి, ఎన్ని రోగాలు రానియండి, ఎన్ని నష్టాలు రానియండి, వాళ్ళు ఏ మాత్రము కూడా కదల్చబడరు. ఇలాంటి కుటుంబాలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది. మనం ఇందాక చదివాం కదా, గొప్ప కుటుంబాలంట. అంటే ఒకప్పుడు బాగా బతికినటువంటి కుటుంబాలు. లోకంలో సామెత అంటారు కదా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా. ఎప్పుడు ఎట్లా పరిస్థితులు మారిపోతాయో మనకు తెలియదు. బైబిల్ అంటున్న మాట, గొప్ప కుటుంబాల్లో ఈరోజు చూస్తే కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు, ఐక్యత ఉండట్లా, నెమ్మది ఉండట్లా, ఆత్మీయత ఉండట్లా, ఒక రక్త సంబంధానికి విలువ లేదు, దేనికి విలువలు లేకుండా పోయినాయి ఈరోజు. అందుకనే కుటుంబాలు, గొప్ప కుటుంబాలని పేరు మోసిన కుటుంబాలు కూడా ఈరోజు ఏమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. మన భక్తిలో కూడా సరైన నాణ్యత లేకపోతే, మన విశ్వాసములో సరైన వాక్యానుసారమైనది కాకపోతే, మన ఆత్మీయ జీవితం కూడా, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, నేను చేసే సేవలో సరైన నాణ్యత లేకపోతే రేపు ప్రభువు దగ్గర అది నిలబడిద్దా? ప్రభు దగ్గర నిలవబడదు. అది నీ విశ్వాస జీవితంలో నాణ్యత లేకపోతే అది నిలబడదు. మీరు ఉదయాన్నే పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా, కొంతమంది ఏమో గేదె పాలు వాడతారు. ఎందుకంటే ఈ పాల ప్యాకెట్లన్నీ కల్తీ అని అనుకున్న వాళ్ళు శ్రేష్టమైనవి కావాలనుకుంటున్నప్పుడు గేదె పాలు తెచ్చుకుంటారు, వాడుకుంటారు. మనం ఎప్పుడైతే తోడేస్తామో దానిలో అది ఎంత శ్రేష్టమైందో ఎంత కల్తీదో మనకి అర్థమైపోతుంది. దేవుడు మన భక్తిని కూడా అలా చూస్తాడు, మన విశ్వాసాన్ని అలా బేరీజు వేస్తాడు. అందుకనే విశ్వాసాన్ని గురించి చెప్పినప్పుడు అల్ప విశ్వాసం అంటాడు కదా.
కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో నాణ్యత లేకపోయినా కొన్నాళ్ళు బాగానే ఉండొచ్చు. ఎప్పుడైతే నాణ్యత లోపించిందో దేవుని మందిరానికి మనకి ఒక ఎడబాటు వచ్చేస్తుంది. దేవుని మందిరానికి దూరం అయిపోవటం, దేవుని సహవాసానికి మనం దూరం అయిపోయే అనుభవాలు మనకు ఉంటాయి. కాబట్టి నాణ్యమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటల్లో సున్నైనను పొల్లైనను గతించేవేవి ఉండవు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం వింటే మనకది జ్ఞానం కలుగుతుంది. బైబిల్లో కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. మీరు చూడండి, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం చూడండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడను. తర్వాత తెలివి చేత దాని రమ్యమైన చాలా మంతవాటికి అక్కడ మనం కొన్ని విషయాలు చూస్తే చాలా స్పష్టంగా రాశాడు కదా. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలన్నా, మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలన్నా దేవుని బిడ్డలమైన మనకి అత్యవసరం దేవునిని గూర్చినటువంటి జ్ఞానం. ఏంటి చెప్పండి? దేవునిని గూర్చినటువంటి జ్ఞానం ఎలా కలుగుతుంది? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడు. అర్థమవుతుందా? దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన కుటుంబాన్ని ఒక నాణ్యమైనటువంటి విశ్వాస సహితమైన కుటుంబంగా మనం కట్టుకోగలం. అందుకని దేవుని బిడ్డలమైన మనం మన కుటుంబం ఎన్నటికీ కూడా స్థిరపరచబడే కుటుంబంగా, ఎన్ని పరిస్థితులు వచ్చినా తొనకని బెనకనటువంటి కుటుంబంగా మనం కట్టుకోవాలి అంటే మనకేం కావాలి? జ్ఞానము, వివేకము, తెలివి. ఇవి ఎవరిలో అయితే లోపిస్తాయో, జ్ఞానము కొరత అయితే ఏమవుతుంది? మీకు ఇంకొక మాట ఉంది కదా బైబిల్ గ్రంథంలో, జ్ఞానవంతురాలు, మనకు తెలిసిన వాక్యం కదా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో. అది జ్ఞానవంతురాలైతేనేమో తన ఇంటిని కట్టుకుంటుంది. మూర్ఖురాలు 3 రాలైతే తన చేతులతో కట్టుకున్న దాన్ని కూడా ఓడపెరుగుతుంది. ఈరోజు మన కుటుంబాలని కట్టుకోవడానికి దేవునిని గూర్చినటువంటి జ్ఞానం మనకు కావాలి. దేవునిని గూర్చిన జ్ఞానం కుటుంబాలలో లోపించటం వలన, అర్థమవుతుందా? జ్ఞానం ఏం చేస్తుంది? పునాది మీద కట్టుకోమంటుంది కదా. ఇలాంటి దైవ జ్ఞానం మనలో లోపించటం వలన ఏమవుతుంది? కుటుంబాలు కూలిపోతున్నాయి. మనకి జ్ఞానము కావాలి, వివేకము కావాలి, తెలివి కావాలి. మీకు మరింతగా ఈ వచనాలు అర్థం కావడానికి మరొక విషయం చెప్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట మీరు చదవగలిగితే చాలా స్పష్టంగా అక్కడ మన కొరకు రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశమును స్థిరపరచను, ఆయన తెలివి వలన అగాధ జలములు. చూడండి, అక్కడ ఎవరిని గురించి రాయబడిన మాటలు? దేవుని గురించి.
జ్ఞానము వలన దేవుడు భూమిని స్థాపించాడు, వివేచన వలన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడు, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. ఈ 3 అనుభవాలు మనలో ఉండాలి. మన వాళ్ళకి తెలివి ఎలా వచ్చిందని అడిగామనుకోండి, ఉదయాన్నే రాత్రికాల సమయం ఒక 4 బాదం పప్పులు నానేసుకుని పొద్దున్నే పొట్టు తీసుకుని తింటే తెలివి పెరిగిద్దంట. చదువుకునే పిల్లల్ని అడిగితే బెండకాయలు కనుక కొంచెం ఇంత బారు కోసుకుని పులుసు పెట్టుకుంటే, అంటే వాళ్ళకి తెలిసినవి ఎట్లాంటివి కొన్ని చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానము ఎక్కడ దొరుకును? యోబు గ్రంథంలో. అట్లయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అని ప్రశ్నిస్తే యోబు గ్రంథంలో వాళ్ళు అంటారు, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంది అంటారు. ఎక్కడుందంట? వృద్ధుల యొద్ద జ్ఞానం ఉందని చెప్తారు. కానీ జ్ఞానము, దాని బలశౌర్యములు ఎవరి యొద్ద ఉంది? దేవుని యొద్దే ఉన్నాయి. ఆయన యందు సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యంలో, యోబు గ్రంథంలో ఆ విషయాలు మనకి కనపడతాయి. కాబట్టి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం, అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అనే ఒక ప్రశ్న ఇక్కడ లేవనెత్తబడింది. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంట? మన యోబు గ్రంథంలోనే చూస్తే అక్కడ అంటాడు, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉందని మీరు చెప్తారు, కానీ జ్ఞాన శౌర్యములు ప్రభువు యొద్ద. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతుందని మీరు చెప్పుదురు, కానీ జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు చూడండి ఆయనకు కలవు. ఇప్పుడు మన దేవుడు దగ్గర ఏమున్నాయి? ఆయన ఈ ప్రపంచాన్ని, భూమిని స్థాపించేటప్పుడు, విశాలపరిచేటప్పుడు ఆయన ఏం ఉపయోగించాడు? ఆయన యొద్ద ఏముంది చెప్పండి? మనం చదివాం కదా, జ్ఞానము వలన అనే పదాలు, వివేచన వలన అనే పదాలు, తెలివి వలన. ఈ 3 అనుభవాలు మన జీవితంలో కూడా ఉండాలి. మన కుటుంబాలు పాడవటానికి గల కారణం ఈ అనుభవాలు లేకపోవటం. మన కుటుంబాలు చీలిపోవటానికి గల కారణం సరైన అవగాహన, జ్ఞానము, తెలివి, వివేకం. ఇలాంటి అనుభవాలు ఏ కుటుంబంలో అయితే ఉండవో, అంతెందుకండి, ఒక దేవుని సేవకుడిగా నాలో ఎప్పుడైతే ఈ అనుభవాన్ని నేను కోల్పోతానో, నేను కట్టుకున్న సేవ ఏమైపోద్ది? పాడైపోద్ది. నేను కట్టుకున్నటువంటి నా ఆత్మీయ జీవితం కూలిపోద్ది, చీలిపోద్ది. నా సంఘం కూడా, కొన్ని సంఘాల్లో చీలికలకు కూడా కారణం ఇదే. సరైన దేవునిని గూర్చిన జ్ఞానం ఎక్కడైతే ఉండదో అక్కడ చీలికలు ఉంటాయి, అక్కడ అది పాడవటం ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజు యవన బిడ్డల వివాహం చేసుకోవటం, ఒక కుటుంబ వ్యవస్థలోనికి రావటం ఎంతో కాలం ఉండలేదు. వెనువెంటనే విడాకులకు అప్లై చేస్తున్నారు. కొంతకాలం పిల్లల్ని కని పెద్దవాళ్ళు అయిన తర్వాత మరలా విడాకులకు అప్లై చేసుకుంటున్నారు. అసలు ఈరోజు కుటుంబాలు అసలు వివాహాలంటే భయపడి చస్తున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళేమో ఎందుకు పెళ్లి చేసుకున్నావురా బాబు అని భయపడుతున్నారు. మనకంటే ముందు తరాల్లోకి వెళితే ఇలాంటి భయం లేదు, ఆదర్శవంతంగా ఉండేవాళ్ళు. కొంతమంది చూడండి, ఇప్పటికీ పెళ్ళై 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయినోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సమస్యలు రాలేదా? వచ్చాయి, వాళ్ళు నిలబడ్డారు.
ఈరోజు యవ్వన బిడ్డల జీవితాల్లో మనం చూస్తే ప్రేమించే పెళ్లి చేసుకున్న, అరేంజ్డ్ మ్యారేజ్లు చేసుకున్న, ఒక కుటుంబాన్ని కట్టుకోవటానికి కావలసిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండట్లా. వాళ్ళు కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసి మీ బతుకు మీరు బతకండి రా, ఏడో చోట బతకండి, ఆ అమ్మ ఏదో పని చేసుకుంటుంది, నువ్వు కూడా ఏదో పని చేసుకుని బతకండి. కానీ ఒక కుటుంబ వ్యవస్థని కట్టాలంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవునితో కలిసి మనం కట్టుకోవాలి. ఈ దైవ జ్ఞానం ఎప్పుడైతే నీకు దొరుకుతుందో, అంటే వాక్యం చదివినప్పుడు నీకు ఆ జ్ఞానం వస్తుంది, వాక్యాన్ని ఎక్కువగా వింటున్నప్పుడు. అంతెందుకు, స్కూల్కి మన పిల్లల్ని పంపక మునుపు పిల్లలు ఎట్లుంటారు, పంపిన తర్వాత వాడు రోజు ఏదో ఒకటి నేర్చుకుని వస్తాడా లేదా? మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని సేవకులు వాక్యములో ఉన్న అనేకమైన విషయాలు వివరించి అర్థవంతంగా చెప్పినప్పుడు నువ్వు దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుని వెళ్ళాలిగా. కొంతమంది ఉంటారు, ఎన్ని సంవత్సరాలు బడికి పోయినాడికి ఏం రాదు, చదువు రాదు, అంటే వాడు దృష్టి పెట్టి వినడం, వాడికి ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి పోని దేవుని గురించిన సరైన వాక్య అవగాహన ఉండదు, నేర్చుకోరు. దేవుని సేవకులు గగ్గోలు పెట్టి ఆదివారమే కాదండి, ఇంకా వార కుడికలు కూడా పెట్టి, స్పెషల్ కుడికలు పెట్టి, మహాసభలు పెట్టి దేవుని వాక్యాన్ని ఎందుకు ఇంతగా మీకు వినిపిస్తారంటే మీరు దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలి, వివేకముతో నింపబడాలి, తెలివితో మీరు నింపబడితేనే మీ కుటుంబాలను మీరు పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకోగలరు. తెలివి లేని ఆమెకు ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, ఆమెకు ఎటుగుడి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. వాడు ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చాడు, ఆమె అక్కడ పడేసింది. పాలు పాడైపోతాయా, అట్లాగే ఉంటాయా? జ్ఞానం కలిగిన వాళ్ళు, అవగాహన కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెడతారు, లేకపోతే వెంటనే కాచి చల్లార్చి పెట్టింది, ఉపయోగపడతాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీ చేతుల్లో పెడితే కుటుంబాలను కట్టుకోమని మీకు ఒక సంఘాన్ని ఇచ్చి, మీకు ఒక సేవకుడిని ఇచ్చి, మీకు ఒక సహవాసాన్ని ఇచ్చి ఇలా కట్టుకోండి మీ కుటుంబాన్ని. లోకలకైతే ఆ జ్ఞానం లేదు. మీరు నా మందిరానికి వస్తున్నారు కదా, నా వాక్యం మీ చేతిలో పెట్టాను కదా, మనల్ని చూసి, మన కుటుంబాలు మనం కట్టుకోవటం చూసి, సంఘం వెలుపటి వాళ్ళు మనల్ని చూసి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నాడు అని కదా వాళ్ళు మారేది. దేవుని మందిరానికి వెళ్ళిన వాక్యం, కొంతమంది వాక్యంతో సంబంధమే ఉండదు అనుకోండి, న్యూస్ పేపర్ చదువుతాడు, వాట్సాప్లో వచ్చే అన్నీ చదువుతాడు, కానీ దేవుని వాక్యం మాత్రం చదివే అలవాటు ఉండదు కొంతమందికి. కొంతమందికి వాక్యం చెప్తున్నప్పుడు వినే అవగాహన ఉండదు. ఇది మాకు తెలీదా, అది మాకు తెలీదా అనే అనుభవంలో కొంతమంది ఉంటారు. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం అని కొంతమంది అలాంటి అభిప్రాయంతో దేవుని మాటలు వినరు. ఎలాంటి వారికైనా సరే మన బ్రతుకు దినములన్నిట, నాకంటే చిన్నలు మొదలుకొని నాకంటే పెద్దల వరకు మన బ్రతుకు దినములన్నిట వాక్యము చదవటం మనకి అత్యవసరం, నిత్యవసరం. నీళ్లు ప్రతిరోజు మన శరీరానికి ఎంత అత్యవసరమో, నిత్యవసరమో, దేవుని వాక్యం అంతకంటే ఎక్కువ చదవటం అవసరం, వినటం అవసరం. ఈరోజు మనం ఎంత ధన్యులు అంటే, ఒకప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వటం అరుదు. అయితే ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్కు ఎంత సమీపానికి తీసుకొచ్చాడంటే, దేవుని మందిరాలు సమీపం, దేవుని సేవకులకు సమీపం, బైబిల్ గ్రంథం నీకు సమీపంగా ఉంది. ఫోన్లో ఓపెన్ చేస్తే ఎక్కడైనా సరే, యూట్యూబ్ ఓపెన్ చేసినా దేవుని వాక్యం వినొచ్చు, ఫేస్బుక్లో వినొచ్చు, ఇన్స్టాలో వినొచ్చు, సోషల్ మీడియా ద్వారా నువ్వు ఏ మూలకు వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నీకు అంత సమీపంగా తీసుకొచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని జ్ఞానము చేత నింపబడి నీ కుటుంబాన్ని కట్టుకుని ఇతరులకు మాదిరికరంగా నువ్వు ఉండాలి. నిన్ను చూసి ఎవరైనా మందిరానికి రావాలి. నేను కూడా నీలాగే పెళ్లి చేసుకున్నాను రా, నేను సరిగ్గా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను అంటే మనల్ని చూసి వాళ్ళు కూడా
దీని రహస్యం ఏంటో చెప్పు అని మనల్ని కదిలిస్తారు మన స్నేహితులు. అప్పుడు మనం చెప్తాం, ఇది నా వల్ల కలిగిన కార్యం కాదు, నేను పలానా మందిరానికి వెళ్తాను, పలానా సేవకులు ఉన్నారు, వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని మనం చదివిన అర్థం కాదు, వాళ్ళు చక్కగా చదివి మనకు అర్థం చెప్తారు. దాని ద్వారా నేను వింటూ ఉండగా నాకు జ్ఞానం కలిగింది, వివేకం కలిగింది, తెలివి కలిగింది. దాని ద్వారానే నా భార్యతో నేను ఎట్లుండాలి, నా భార్య నాతో ఎట్లుండాలి, మేమిద్దరం మా తల్లిదండ్రులతో ఎట్లుండాలి, మా రక్త సంబంధులతో ఎట్లుండాలి, సంఘం వెలుపటి వాళ్ళకి అన్యులతో ఎలా ఉండాలనే విషయాలన్నీ మేము దేవుని వాక్యంలో నేర్చుకున్నాం. కనుకనే మమ్ములు మేము మార్చుకున్నాం. అందుకనే మీకు ఒక వింతైన కుటుంబంగా మేము కనపడుతున్నాం అని ఇతరులకు స్వార్థ చెప్పడానికి ఏదైనా వీలు కలుగుతుంది. మనల్ని కొంతమంది గమనిస్తారు, బయట వాళ్ళు గమనిస్తారు, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు వీళ్ళు, అందుకని అప్పటి నుంచి వీళ్ళలో మార్పు వచ్చింది. కొంతమందిని చూస్తారు, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాడు, వాళ్ళలో యేసువంత మార్పు ఏం మాదిరి తీసుకుంటారు? సేవకుడినైనా నేనైనా మీరైనా బ్రతుకు దినములన్నిట తప్పక అత్యవసరంగా నిత్యవసరంగా చదవగలిగినది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తున్నాడు కదండి, మొట్టమొదటి అధ్యాయంలో, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యాలని చదువువాడును, వాటిని వినువాడును, వాటిలో రాయబడిన సంగతులను గైకొనువాడును. ఎన్నిసార్లు చెప్తే ఉందా మనకి ఎంత పురికొలుపు ఇచ్చినా, ఎంత మోటివేషన్ ఇచ్చినా, ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాం? వాక్యం దగ్గరికి మాత్రం రాం. ఇంకా ఆర్టికల్స్ ఏమైనా చదువుతావు, ఫోన్లో చదువుతావు, గూగుల్లో చదువుతావు, ఇంకేవేవో చదువుతావు, ఈనాడు పుస్తకాలు చదువుతావు. దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి ఎప్పుడైతే మనం టైం స్పెండ్ చేయమో నీకు ఆ జ్ఞానం రాదు. ఒకవేళ చదవటం రాదా, చదవటం రాకపోతే మనవరాల చేత మనవడి చేత ఏం చేయాలి? చదివించుకోవాలి. ఇప్పుడు ఆడియో బైబిల్స్ వచ్చినాయి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా. పాటలు విన్నట్లుగా మనం ఫోన్లోనే బైబిల్ వినొచ్చు. ఈరోజు చాలా అవకాశాలని దేవుడు ఇచ్చాడు. ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే మీరు అజ్ఞానులుగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో మనం చదివాం, అట్లయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడ అని ప్రశ్నేసి, అదే యోబు గ్రంథంలో మనం చదివాం కదా, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంది అని మీరు చెప్తారు. తల పండిపోయిన వాళ్ళ దగ్గర ఉంటుంది, అనుభవం ఉంటుంది, వాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారు అని మీరు చెప్తారు కదా. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉందని, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతుందని మీరు చెప్తారు కదా. మరి ఎక్కడ దొరుకుతుందంట? జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. దేవుని దగ్గరకు వచ్చి మనం ఇవి అడగాలి. పొద్దుగూకులు నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఆ రోగం వచ్చింది, ఆ నొప్పి వచ్చింది, నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు ఈ తెప్పలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కాకుండా మన పరిస్థితులన్నీ సెట్ అయిపోవాలంటే మొదట ఏముండాలి? దేవునిని గూర్చిన జ్ఞానం. చెప్పాను కదా, నాలో లేనప్పుడు, ఇప్పటి వరకు ఉందనుకోండి, సంఘాన్ని కడతాను, కొన్ని కుటుంబాలను కట్టడానికి చక్కని ఆలోచన చెప్తా. అది నాలో ఎప్పుడైతే తక్కువైపోద్దో, ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ కొంతమందికి మతిమరుపు వస్తుంది కదా. వయసు పెరిగే కొద్దీ, మీద పడే కొద్దీ, కొన్ని పరిస్థితులను బట్టి, ఇట్లా ఆత్మీయ జీవితంలో సంవత్సరాల తరబడి భక్తి చేసే కొద్దీ కొంతమందికి ఏమవుతుంది? కొంచెం లోపిస్తూ ఉంటుంది, కొంచెం బలహీనులుగా కనపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మరలా మన కుటుంబాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానము, తెలివి, వివేకం ఇవి దేవుడి దగ్గర అడిగి మనం పొందుకోవాలి. దేవుని పాద సన్నిధిలో మనం వాటిని నేర్చుకోకుండా మన కుటుంబాలను మనం కట్టుకోలేం. దేవునికి వేరుగా ఉండి కుటుంబాలను కట్టుకున్నా, మన ఆత్మీయ జీవితాలను కట్టుకున్నా
అవి ఇసుక మీద కట్టబడిన ఇళ్ళ వలె ఒకరోజు చిన్న చిన్న సమస్యలు రాగానే, లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు రాగానే కుటుంబం ఏమైపోతుంది? పాడైపోతుంది. కట్టడం కష్టం అండి, చాలా. పాడు చేసుకోవటం చాలా ఈజీ. కాబట్టి ఎందుకు కూలిపోతున్నాయి? గొప్ప గొప్ప కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి? చిన్న చిన్న కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి అంటే మనం ఇప్పుడు చదివాం కదా, దేవునిని గూర్చిన జ్ఞానం. హోషేయ గ్రంథం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం ప్రక్కన ఉంటుంది. హోషేయ ప్రవచన గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు, చూడండి, జ్ఞానము లేని వారై. జ్ఞానం అంటున్నావయ్యా ఇందాకటి నుంచి. జ్ఞానం అంటే చాలా రకాలు ఉంది కదా. యాకోబు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, దేవునిని గూర్చినటువంటి జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం అని చెప్తాడు. అవునా? రకరకాల జ్ఞానాలు బైబిల్ గ్రంథంలో మనకు చదివినప్పుడు కనపడతాయి. ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఆ దినాల్లో ఉన్న ప్రజలతో అంటాడు, నా జనులు, నేనెరిగిన జనులు, నన్నెరిగిన జనులు జ్ఞానము లేకయే, అంతేనమ్మా, జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అది జ్ఞానము లేకపోతే మనం నశించిపోతాం. అవునా? వివేకం లేకపోతే మనం నశించిపోతాం. తెలివి లేకపోతే మనం నశించిపోతాం. మనం నశించిపోకుండా ఉండాలనే ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు, వాటి ప్రకారం గైకొన్నప్పుడు ఈ జ్ఞానము, తెలివి, వివేకము మనకు దొరుకుతాయి. ఇందాక మనం చదివాం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన స్థిరపరచబడను, తెలివి వలన రమ్యమైన, దాని గదులు రమ్యమైన సంపదలతో, సర్వ సంపదలతో నింపబడతాయి. క్రైస్తవ బిడల కుటుంబాల్లో ఈ 3 అనుభవాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ కుటుంబాల మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ కుటుంబాలు కదిలింపబడవు, కలవరపడవు. ప్రభు కొరకు చక్కగా సాక్షులుగా వాళ్ళు నిలబడతారు. ఈరోజు చాలామందికి కుటుంబాల్లో ఇలాంటి జ్ఞానం లేకపోవటం చేత, వివేకము, తెలివి లేకపోవటం చేత కుటుంబాలు ఏమైపోతున్నాయి? నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అందుకని బైబిల్ గ్రంథములో, హోషేయ గ్రంథములోనే వీళ్ళందరూ ఇలా అంటున్నారు. 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఒక గుంపు బయలుదేరిందండి, మాకు జ్ఞానం కావాలి, మాకు తెలివి కావాలి, మాకు వివేకం కావాలి అని కొంతమంది మనలాగా బయలుదేరారు అన్నమాట. యెహోవాను గూర్చిన, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఏ జ్ఞానం అంట? యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయనను అనుసరిద్దాం, ఆయన్ని వెంబడిద్దాం, ఆయన్ని ఫాలో అవుదాం. యూట్యూబ్లో ఏదైనా ఛానల్ ఫాలో అయితే కదా వాళ్ళ అప్డేట్స్ అన్నీ మీకు తెలిసేది, సబ్స్క్రైబ్ చేసుకుంటే. దేవుడిని అట్లా మనం ఫాలో అయితే
మనకేం దొరుకుతుంది? మనకేం దొరుకుతుంది? ఆయనను గూర్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎప్పుడైతే సంపాదించుకుంటారో భార్యాభర్తలు లేకపోతే యవ్వన బిడ్డలు, వాళ్ళు చక్కగా తమ కుటుంబాన్ని, తమ విశ్వాస జీవితాన్ని కట్టుకోగలుగుతారు. అందుకనే జ్ఞానము లేకయే నా జనులు, చూడండి ఎన్ని కుటుంబాల్లో అసమాధానం, చీలికలు, అన్నాదమ్ముల మధ్యలో, తల్లికి బిడ్డలకి, అత్తలకి కోడళ్ళకి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాదు, ఎవరి కుటుంబాలు వాళ్ళే. ముసలోళ్ళు ఇద్దరు ఒక చోట ఉంటారు, పెద్ద కొడుకు ఒక చోట ఉంటాడు, చిన్న కూతురు ఇంకో చోట ఉంటుంది. ఎవరికి సరైన సంబంధాలు లేవు. రక్త సంబంధులైన ఒకరితో ఒకరు కలిసి ముఖాముఖిగా మాట్లాడుకునే పరిస్థితులు కుటుంబాల్లో లేవు ఈరోజు. కారణం ఏంటంటే దేవునిని గూర్చిన జ్ఞానం నీలో నాలో లేకపోయినంత కాలం మన కుటుంబాలు కలిసి ఉండలేవు. ఎప్పుడు కూడా అన్నాదమ్ముళ్ళకి మధ్యలో ఏముండదు, ఏదో పేరుకి అన్నాదమ్ముళ్ళు అంతే, వాళ్ళ మధ్యలో ఏముండవు, పేరుకి అన్నా చెల్లెళ్ళు అంతే, ఇంక వాళ్ళ మధ్యలో ఏముండదు. ఈ మధ్య కొత్త సంబంధం వచ్చిందిగా, రకరకాల సంబంధాలన్నీ పోయినాయి. డబ్బులు సంబంధం, ఇప్పుడు డబ్బులుంటేనే అన్నాదమ్ములు, డబ్బులుంటేనే తల్లి కొడుకులు, డబ్బులుంటేనే తల్లి కూతుళ్ళు, డబ్బులుంటేనే అత్తల కోడళ్ళు. సంబంధాలు మారిపోయినాయి ఈరోజు. జ్ఞానం లేదు, రక్త సంబంధానికి విలువ లేదు, అర్థమవుతుందా? పేగు బంధానికి విలువ లేదు, ఆత్మ సంబంధానికి విలువ లేదు. అంతా సంబంధం మారిపోయింది. డబ్బులుంటే వాడి దగ్గర డబ్బులుంటే వాడిని నేను ప్రేమిస్తాను, నా దగ్గర ఉంటే వాడు నన్ను ప్రేమిస్తాడు, అంతే. ఇది ఎంతకాలం ఉంటుంది ఈ డబ్బుల సంబంధం? నేను నీకు ఇచ్చినంత కాలం, నువ్వు నాకు ఇచ్చినంత కాలం. నేను ఎప్పుడైతే నీకు ఈనో తీసేస్తావు, నా నెంబర్ డిలీట్ చేస్తావు, అవునా, నాది బ్లాక్ లిస్ట్లో పెడతావు, ఇంక 10 మందికి చెబుతావు ఎవడి మాకండి రా వాడికి అని చెప్తావు. దేవునిని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయాసపట్ల ఈరోజు ప్రజలు. డబ్బుల సంపాదన, ఈ సంపాదనలో పడి భార్యను పట్టించుకోడు, ఆమె కూడా డబ్బుల సంపాదనలో పడి భర్తను పట్టించుకోదు, వీళ్ళిద్దరు సంపాదనలో పడి ముసలోళ్ళను పట్టించుకోరు. సంపాదన కోసం పరిగెత్తి 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 వీడికి రోగం వచ్చింది. ఆమె కూడా పరిగెత్తి పరిగెత్తి బిడ్డల కోసం తిని తినక రాత్రులు సరిగ్గా నిద్రపోక మళ్ళా ఓటీలు చేసి పిల్లల కోసం పరిగెత్తి 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 ఆమె అడ్డం పడిద్ది. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ అడ్డం పడి మరి కష్టపడి ఏమైనా తల్లిదండ్రులను సరిగ్గా చూస్తారా అంటే చూడరు, వాళ్ళు అక్కడ అడ్డం పడి ఈరోజు డబ్బు మోజులో పడిపోయి యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా, పెద్దోళ్ళకు కూడా పట్టింది ఈ పిచ్చి, పెద్దోళ్ళకు కూడా ఉంది. వేపకాయ అంత ఎర్ర ఉంటుంది అంటారు చూసారా, చేదస్తూ ఉంటుంది పెద్దోళ్ళ దగ్గర కొంత. వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటారు డబ్బుల దగ్గర. అందుకని ఈరోజు తల్లి కొడుకు తండ్రి కొడుకు ఏం లేవు, డబ్బు సంపాదనలో పడిపోయి అరే మనం రక్త సంబంధం, మనది పేగు బంధం, మనది విలువైన సంబంధం, లేకపోతే వాడు నా ఇంటి పేరటోడు, లేకపోతే నా ఇంటి పక్కనోడు, వీడు నా ఆత్మీయుడు అనేది లేదు. ఏ సంపాదనలో పడ్డారు ఈరోజు ప్రజలు? అంతే, పొద్దుగూకులు ఇదే. లేచిన దగ్గర నుంచి వేరే వాళ్ళ మాదిరి తీసుకుంటాం. వాడు నాతో పాటే ఉద్యోగంలో చేరాడు, మరి చాలా కొనుక్కుంటున్నాడు, మరి నా బతికేంది ఎట్టయింది? ఇది గోల. నేను కూడా ఏదో ఒకటి చేసేయాలా, వాడి తల తన్నేటట్టుగా నేను బతకాలి అని దేవునిని సంపాదించుకోవటానికి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఎవరు ఇష్టపట్ల? తమ్ముడు ప్యాడ్ కొనుక్కున్నాడన్న, నేను ప్యాడ్ కొనుక్కుంటాను, కొనుక్కో, నేను మందిరంలో కొడతాను, నేర్చుకుంటాను అన్నాడు. నేర్చుకో తమ్ముడు అన్న. ఆయన క్లాసులకు వెళ్తున్నాడు, నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, చెప్పింది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు అతనికి వస్తుంది, అతను కూడా ఇతరులకు నేర్పిస్తాడు. అతడే నేర్చుకోలేదనుకోండి,
ఇంకేముంటుంది? ఎవడికి నేర్పిస్తాడు? దేవుని జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తున్నాను నేను. ఇది ఎవరి దగ్గర దొరుకుతుంది? దైవ సేవకుల పాదాల దగ్గర. ఎక్కడన్నా కొన్నాళ్ళు తరిఫీదు పొందండి అని అన్నాడా? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగాలి అని యాకోబు పత్రిక చెప్తుంది కదా. చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చదవండి అమ్మా. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనా సరే, నాకైనా మీకైనా ఇంకెవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలను, అప్పుడు అది అతనికి. అది సంగతి. తర్వాత ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. చాలు, అంతవాటికి చాలు. ఈరోజు మనకి ఏం కొదువుగా ఉంది అని ఆలోచిస్తుంటే ఎవరికి ఇది తోచట్ల. అయ్యో, నాకు సరైన దైవ జ్ఞానం లేదే, వాక్య జ్ఞానం లేదే, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదే, ఇతరులకి మాదిరిగా ఉండే జ్ఞానం లేదే. ఇది లేదు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏదో ఒకటి చేసి నేను డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. బైబిల్ ఇలా ఉంటుంది కదా, ధనాపేక్ష సమస్త కీడులకు. అది దాని ఎమ్మటి నేను పరిగెత్తినా నాకు కీడే మూలం, నువ్వు పరిగెత్తినా దీనిలో ఫలానా ఫలానా అనేది ఏం ఉండదు. దేవుడికి పక్షపాతం ఏం లేదు. దానిలో పడిపోయి చాలామంది తమ విశ్వాసములో నుంచి కూడా బయటకు వచ్చారు అని మనకి తిమోతికి రాసిన పత్రికలో మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. తిమోతికి రాసిన పత్రికలో. కాబట్టి చూడండి, ఆ మాట కూడా చదివిస్తాను. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఒక్క నిమిషం చెప్తాను. 6వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. అంత ప్రమాదకరమైంది ఇది అపేక్ష. అందుకే దీనిలో చాలామంది సేవకులు పడిపోయారు, విశ్వాసులు పడిపోయారు, సీనియర్ విశ్వాసులు కూడా పడిపోయారు. అపేక్ష. ఈరోజు నీకు ఏ అపేక్ష ఉండాలి? ధనం ఉంటే కుటుంబం బాగుపడుతుందా? లక్షల కొలది సొమ్ముని ఇంట్లో స్టోర్ చేసి ఉంటుంది, నీ కుటుంబంలో సంతోషం ఆనందాలు ఉంటాయా? డబ్బుతో అన్నీ కొనలేం కదా మనం. కరోనాలో చూశారు కదా, డబ్బు ఉన్నవాడు ఆక్సిజన్ కొనుక్కోగలిగాడా? ప్రాణాన్ని కొనుక్కోగలిగాడా? ఈరోజు మనం అనుకుంటాం, ఇది ఉంటే చాలు, నాకు రక్త సంబంధికులతో పని లేదు, తల్లిదండ్రులతో పని లేదు, నేను ఎవడి మోచేతుల కింద నీళ్లు తాగే వ్యక్తిని కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా, నేను కష్టపడి చదువుకున్నా, నేను కష్టపడి సంపాదిస్తున్నాను అంటాడు ఒక్కొక్కడు. ఇంకా వేరే వాళ్ళని ఎవరిని లెక్క చేయడు అతను. కొంతమందికి వాళ్ళ సంపాదనే. కాబట్టి నా దేవుని ప్రియులారా, అలాంటి వాళ్ళు శోధనల్లో పడతారు, ఉరుల్లో పడతారు, రకరకాల హానికరమైన దురాశల్లో పడతారని, రకరకాల నాశనాల్లో అవి ముంచేస్తాయి అని దేవుడు చెప్పాడు. రకరకాల నష్టాల్లో ముంచేస్తాయి అని దేవుడు చెప్పాడు. సమస్త కీడులకు మూలం. కొంతమంది దానిని ఆశించి దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి, తెలివిని విడిచిపెట్టి, విశ్వాసం విడిచిపెట్టి విశ్వాస భ్రష్టులైపోయారు.
వివేచన విడిచిపెట్టి విశ్వాసం నుండి తొలగిపోయారు. ఈరోజు మనకి ఏ అపేక్ష? నిజంగా నీ కుటుంబం బాగు చేసుకోవాలి, కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి అన్న తపన ఇప్పటికైనా నీలో కలిగితే ప్రభువుని మనం అడగాల్సింది, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి, ప్రభువా నాకు తెలివి దయచేయి, ప్రభువా నాకు వివేచన, ఇవి అడగాలి కుటుంబానికి కావాల్సింది. ఇల్లు కట్టాలంటే మెటీరియల్ కావాలి కదా. ఏం కావాలి? ఇటుక, సిమెంటు, ఐరన్. ఎట్లాగో మన కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానము, తెలివి, వివేకం, వీటిని సంపాదించుకోవటానికి క్రైస్తవుడు పరిగెత్తాలి. నువ్వు బ్రతుకు దినములన్నిటా సంపాదించుకునే కొలది జ్ఞానం దేవుడు ఇస్తానే ఉంటాడు, తెలివిస్తానే ఉంటాడు, వివేకం ఇస్తానే ఉంటాడు. మొదట కుటుంబాన్ని కడతావు కొంత జ్ఞానంతో. ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 లక్షలు ఉన్నాయి అనుకోమ్మా, నేను ఇట్లాంటి రేకుల షెడ్ వేయగలుగుతా. ఒక 10 లక్షలు ఉంటే ఒక డాబా వేయగలుగుతా. అలాగే నీ దగ్గర కొంత జ్ఞానం ఉంటే నిన్ను కట్టుకోగలుగుతావు. ఇంకా వాక్యం చదివావు అనుకో, నీ భార్యని కడతావు. ఇంకా చదివే జ్ఞానం దేవుడిచ్చాడు అనుకో, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఇంకా వాక్యం వినే కొద్ది జ్ఞానం పెరుగుతుంది అనుకో, నీ పక్కింటి వాళ్ళని కడతావు. ఇంకా జ్ఞానం ఎక్కువ అవుతుంది అనుకో, తెలివి, వివేకం, ఏమవుతావు? నీ రక్త సంబంధులలో పాడైన కుటుంబాలని కడతావు. ఇంకా ఎక్కువయిందనుకో, ఇట్లా అనేకమైన కుటుంబాలను కట్టుకోవడానికి పోతావు, కట్టుకుంటూ వెళ్తావు. అంటే నువ్వు నేర్చుకునే కొలది దేవుడు నీకు ఎలా ఇస్తాడంట? అరాకొరగా. అంటే మనం అడుక్కునేవాడికి ఇచ్చినట్టు ఈడైనా అడుక్కునేవాడు, అమ్మా సాయం చేయి తల్లి అనగానే మనం చిల్లరంతా ఏరి బ్యాగులో, ఏదో పెద్ద దానగుణం కలిగిన దాన్ని కూడా చిల్లర ఎత్తావు నువ్వు. ఇట్లా అమ్మా ముద్ద అన్నం పెట్టు తల్లి అంటే ఇంట్లో ఎక్కడ సద్దనం ఉందో ఏరుకొచ్చి ఆడి కవర్లో బాస్తావు. వేడివేడిది ఏం పెట్టం కదా మనం. అడుక్కునేవాడికి పెడతారా? పెడితే మంచోళ్ళే, మీరు మంచి దానగుణం కలిగిన వ్యక్తులే. దేవుడు అడిగితే జ్ఞానాన్ని ఎలా ఇస్తాడంట? ధారాళంగా. మన దేవుడు ఎలాంటి వాడంటే అడిగిన వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను అత్యధికముగా. సొలొమోను ఏమడిగాడు దేవుణ్ణి? మీరు బైబిల్లో మీరు చూడండి, దుమ్ము ధూళి లాంటి ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానం లేదు, బుద్ధి చాలట్లేదు, నాకు అది ప్రభువా అన్నాడు. దానితో పాటు సకల ఐశ్వర్యాలు దేవుడిచ్చాడు. నువ్వు అడగాల్సిందేంటి? సొలొమోను రాజు తన రాజ్యాన్ని పరిపాలించటానికి, ప్రజలని పరిపాలించటానికి నాకు ఈ జ్ఞానం సరిపోదయ్యా, నాకు ఈ జ్ఞానం సరిపోదు. సొలొమోనుకి చాలా చక్కని ప్రార్థన మనకి బైబిల్ గ్రంథంలో మనకు అద్భుతమైనటువంటి ప్రార్థన మనకు కనపడుతుంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు ఆ ప్రార్థనని మెచ్చుకొని దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడిచ్చాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చదవండి త్వరగా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు, అమ్మ చూడండి అక్కడ, వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణముననైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. చూడండి, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడుగకపోయినను నేను వాటిని కూడా
నీకు ఇచ్చుచున్నాను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. ఊరకనే బైబిల్ గ్రంథంలోకి ఎక్కారండి వాళ్ళు. చిన్న వయసులోనే సొలొమోను, ఈ రాజ్యాన్ని నేను చక్కగా మా నాన్నగారి తర్వాత నాకు అప్పగింపబడింది బాధ్యత, దీన్ని చక్కగా నేను నిర్వహించాలి అంటే నాకు కావలసిన జ్ఞానము, తెలివి. ఈరోజు ఇవి అడిగేవాళ్ళు లేరండి. పొద్దుగూకుల ఒకటే సమస్య కదా మంది, అప్పుల సమస్య, లేకపోతే డబ్బులు లేవు, పేదరికంలో ఉన్నాం. లాజరు దినాల్లో ఎప్పుడు కూడా లాజరు ఎప్పుడన్నా ఇరుకులో విశాలతని ఏమని అడిగాడా? అడిగాడా? ఎన్ని రోగాలు, ఎన్ని తిప్పలు పడ్డాడు. ధనవంతుని పాదముల దగ్గరే ఉండి దిక్కుమాలిన బతికాడు బ్రతుకు దినములన్నిట. అలాంటి బతుకు ఈరోజు నీకు ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? చచ్చేంత వరకు దాన్ని అనుభవిస్తావా? అనుభవించవు. మన ప్రార్థనలు ఎన్ని మారిపోతాయో. బ్రతుకు దినములన్నిట తన స్థితికి మారకపోయినా, తన పేదరికం తొలగకపోయినా ఆ ఉపమానం మనకేం బోధిస్తుంది? అతడు దేవుణ్ణి ఆనుకుని ఉండలేదా? ఎవరిని సంపాదించుకున్నాడు? ఆయన దేవుని సంపాదించుకున్నాడు. ధనవంతుని గురించి చెప్తాడు కదా, ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లు సంపాదించుకున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు ఇబ్బంది ఏం లేదు అని కొట్లలో దాచుకున్నాయి. హ్యాపీగా నిద్రపోతుంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, వారు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు పోతావా, దాన్ని ఎప్పుడు అనుభవిద్దామా అని. మీ ఇంటి వాళ్ళే ఇలా ఆలోచిస్తున్నారు. వెర్రోడా అని, జ్ఞానం లేనోడా అని దేవుడు అక్కడ సంబోధించాడు. నేనేదో పెద్ద జ్ఞానవంతుణ్ణి సంపాదించేశాను, నా భార్య పిల్లలకి ఏం కొదువలేదు అని అనుకుంటున్నావు, కానీ నీ బతుకు చివరికి ఏమైద్ది అని ప్రభువు అతనికి గుర్తు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోకుండా ఈ లోకంలో ఇంకా నువ్వు ఏది సంపాదించుకున్నా ఈ లోకంలో నీకు ఉపయోగకరమే, కానీ తర్వాత నీకు ఏ ప్రయోజనం ఉండదు. అట్లని సంపాదించుకోవద్దని చెప్పడు. కొంతమందికి సంపాదనే ఒక దైవం, చేతి పనే ఒక దైవంలాగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి యవ్వన కాలంలో చక్కగా మన కుటుంబాలను కట్టుకుని, మన కుటుంబం తల్లిదండ్రులతో కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలాగా రక్త సంబంధులతో కలిసి మెలిసి ఆహ్లాదకరంగా ఉండాలి అంటే డబ్బులుంటే రారండి ఎవరిని చుట్టూ. ఏముండాలి మనలో? దేవుని గూర్చిన జ్ఞానం, తెలివి. సొలొమోను యొక్క తెలివితేటలను చూసి షాబాదేశము నుంచి ఆ రాణి చాలా దూరం ప్రయాణం చేసి ఆయన జ్ఞానాన్ని చూడటానికి వచ్చింది. ఆయన ఎలా కట్టాడు, ఆయన జ్ఞానం ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. నువ్వు కట్టుకునే కుటుంబాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవాలా, అరే దిలీప్ చిన్నోడైనా చూడరా ఎంత చక్కగా అనే సాక్ష్యం ఉండాలి మనకి. ఇక్కడ అమ్మాయి అనూష చిన్నదైనా, చిన్నపిల్ల అయినా చూడరా ఎట్ట కట్టుకుంటుందో కుటుంబం అని ఇతరులు మిమ్మల్ని చూసి, అందుకు కదా దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టింది. ఎక్కడో మీరు ఎక్కడ ముదినేపల్లి ఉండాల్సిన వాళ్ళు దేవుడు ఏడందుకు తీసుకొచ్చాడు? దేవుని యొక్క వాక్యంతో మిమ్మల్ని కట్టి సరిచేసి, కనీసం నీ రక్త సంబంధులకైనా, కనీసం చుట్టుపక్కల వాళ్ళకైనా మీరు ఎట్లా ఉండాలి ఆడిని చూసి నేర్చుకోండి అంటారు. చూసారా, బాగా చదువుకున్నామని చూసి తల్లిదండ్రులు, అరే వాడు కూడా నీతో పాటే కదరా స్కూల్కి వెళ్ళాడు, వాడికి ఏందిరా అన్ని మార్కులు వచ్చినాయి, వాడిని చూసి నేర్చుకోరా అనరా తల్లిదండ్రులు? అనరండి పిల్లల్ని. కాబట్టి దేవుని మందిరానికి రావటం పోవటం కాదు, నామకార్థంగా. నువ్వు ఎంతగా దేవుని మందిరానికి వస్తున్నావో, ఎంతగా వాక్యం చదువుతున్నావో, ఎంతగా వింటున్నావో నీ బోధకుల ద్వారా, నీ సహవాసంలో నీ జ్ఞానం ఏమవ్వాలి? చెప్పాను కదా, నీ దగ్గర కొంత జ్ఞానం ఉంటే నీ కుటుంబానికి సరిపోతుంది. అవునా? జ్ఞానం పెరిగితే, ఇప్పుడు మన ఇంటి మీటర్కి కరెంట్ అధికారులు ఇంత కొలత పవర్ ఇస్తారు, 1 kV అని 2 kV అని పవర్ ఇస్తారు. మనం 4-5 ఏసీలు పెట్టుకున్నాం అనుకో ఇంట్లో, ఆ మీటర్ పనిచేయదు. వాళ్ళకి తెలిసిపోద్ది. ఇంటికి వస్తాడు, డీడీ కట్టండి సార్,
మీరు 1 kVA వాడుతున్నారు, 5 kV తీసుకోవాలి. ఇన్ని ఏసీలకి మీటరు లోడు చాలదు, లోడు పెంచుకోవాలి. నీ దగ్గర ఉన్న చిన్న జ్ఞానంతో ఒక పెద్ద సంఘాన్ని కట్టలేవు, కట్టినా దాన్ని పోషించలేవు, దాన్ని నడిపించలేవు. నీ దేవుని దగ్గర నువ్వు పొందే జ్ఞానాన్ని బట్టి అది అనేకులకి ఏమవుతుంది, విస్తరిస్తుంది. అప్పుడు కొంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి సొలొమోను అడిగినట్లుగా, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం, తెలివి, వివేకం నాకు కూడా ఇస్తే నేను నా కుటుంబాన్ని కట్టుకుంటాను అని ఈ సంపాదనలో పడాలి. మనం జ్ఞాన సంపాదనలో పడాలి, వివేచన సంపాదించుకోవడానికి వేగిరపడాలి, తెలివిని సంపాదించుకోవడానికి మనం తొందరపడే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఇది పక్కదారి పట్టేసింది. సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించుకోకుండా పక్కన పెట్టి, సంపాదించుకోకుండా ఉన్న వాటి వైపు మనం పరిగెత్తుతున్నాం. నీ గుండెల మీద చేసుకుని చెప్పు, కళ్ళు మూసుకుని నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూ, నీ మనస్సాక్షి దేనికోసం పరిగెడుతున్నావు నువ్వు? ఒక దైవజనుడి దగ్గర ఉన్నాడు కదా, ఎవరు? గెహజీ. ఆ లయ్యగారు ఎలాంటి ఆయన అంటే కళ్ళు మూసుకుంటే చరిత్ర అంతా చెప్పేస్తాడు. మన సేవకులు కూడా అట్టయితే బాగుంటుంది. ఏమండి, మన మందిరానికి వెళ్ళే సేవకులు కూడా మనం తిరిగిన తిరుగుళ్ళు చిట్టా అంతా ఆదివారం మందిరంలోకి వెళ్ళగానే కళ్ళు తెరిచి చెప్తూ ఉండాలి, సోమవారం నుంచి శనివారం దాకా ఏడాది తిరిగి వచ్చావు. ఆ విషయం తెలిసి కూడా అతను నయమాను రథాన్ని ఎదుర్కోవటానికి వెళ్ళాడంట. ఎందుకంటే నేను భార్య బిడ్డలను కలిగిన ఆయనకి ఎటుకుడి పెళ్ళి పేటాకి వెళ్ళావు, ఆయన వద్దంటున్నాడు, కానుక వద్దంటున్నాడు. అసలు మీ మనిషి ఏంది ఎట్టున్నాడు ఏంటి, అసలు కానుకే వద్దంటున్నాడు. కొంచెం వేతన ఇప్పించాడు, పిల్లలు కలిగినాడు, వాడికి ఇయ్యండి అని అంటే బాగుండేది కదా అని అభిప్రాయపడ్డాడు. సరే, ఆయన ప్రార్థనలో ఉన్నాడు ముసలోడు, ఆయనకి ఏం అర్థమైద్దిలే. కొంతమంది సేవకులతోనే ఉంటారు కానీ వాళ్ళకున్న విధానం, ఆడు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడికి అది రాదు, అబ్బవై. సరే, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నయమాను రథాన్ని ఎదుర్కొన్నాడు, తనకు కావాల్సిన సొమ్మంతా తీసుకున్నాడు. ఫస్ట్ మళ్ళీ ఆడకెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఆ లావిడ అడిగింది ఎక్కడయ్యా అని. తర్వాత చెబుతాల ముందర గోద్దీసి దాటిపోయాడు. తర్వాత మళ్ళా వస్తాను అన్నాడు. ఏం తెలియనట్టుగా వచ్చి కూర్చుని, ప్రైజ్ లార్డ్ బ్రదర్ వందనాలు అన్నాడు. అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. ఈయన తిరిగిందంతా ఆయన కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో కనపడతా ఉంది ఆయనకి. సూటిగా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను అన్నాడు. అప్పుడు అన్నాడు, నయమాను యొక్క రథం గుర్రాలు ఎంత వేగంగా లాక్కెళ్తాయి, అంతకంటే వేగంగా పరిగెత్తే రథాన్ని ఎదుర్కొన్నాడు. నా మనస్సు నీతో కూడా వచ్చింది కదా. నేను అంటాను, ఇట్లాంటి సేవకులు ఈ దినాల్లో ఉంటే ఉన్నా పట్టించుకోరు అనుకోండి. ఉన్నారు, కొంతమంది ఉన్నారు, లేరని నేను అన్నాను, ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా మభ్యపెట్టే విశ్వాసులు ఉన్నారు అని చెబుతున్నా నేను. అర్థమైందా? అంత ఖచ్చితమైన సేవ చేస్తూ కూడా వాళ్ళని మోసం చేసే అంత పనికిమాలిన తెలివితేటలను సంపాదించుకున్న విశ్వాసులు ఉన్నారు అని చెప్తున్నాను. నా మనస్సు నీతో వచ్చింది కదా, వాడైతే వదిలించుకున్నాడు కుష్టు వ్యాధి, నీకు నీ కుటుంబానికి అది వస్తుంది సర్వకాలం నీ కంటిన్యూ. ఏం సంపాదించుకున్నాడు? డబ్బుల కోసం వెళ్ళి. బైబిల్లో రాస్తుంది, ఒక పూట కూటి కోసం ఆశపడి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడంట. అతని వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని హెబ్రీ పత్రికలో చెప్తాడు పౌలు ఆ విషయాలని. క్షణికమైన వాటి కొరకు, క్షణికమైన సుఖం కొరకు కొన్నిసార్లు కొన్ని అమ్ముకుంటాం. తాగుబోతాడు కనుక వాడు కడుపు నింపుకోవటం కోసం ఇత్తడి బిందెలు, స్టీల్ బిందెలు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ ఏది పడితే అది అమ్ముకుంటాడు. ఇక యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభువుతోనే ఉన్నాడండి. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు కళ్ళారా చూశాడు,
యేసు ప్రభుతో కలిసి తిన్నాడు, కలిసి పడుకున్నాడు, 30 వెండి నాణేలకు అమ్ముకోలేదా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మామూలు వాళ్ళు కాదు. మందిరానికి వెళ్ళేవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు? మనకంటే మందిరానికి వెళ్ళనోడే నయ్యం. మనం వెళ్ళి ఇట్లా గోతులు తీయటం నేర్చుకుంటాం. యేసు ప్రభువుతోనే ఉన్న యోధా ఇస్కరియోతు 30 వెండి నాణేలకి ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఈరోజు మందిరానికి వెళ్ళి ఏం సంపాదించుకుంటున్నావు? బాగుపడండి రాని స్కూల్కి పంపిస్తే కొంతమంది బాగుపడతారు, కొంతమంది నాశనం అవుతున్నారు. బాగుపడండి రాని కాలేజీకి పంపిస్తే కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది నాశనం అవుతున్నారు. బాగుపడండి రాని మందిరాలకి పంపిస్తే మందిరాలకి పోయి కూడా నాశనం అయ్యే పరిస్థితులు ఈరోజు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మన కుటుంబాలు కూలిపోవటానికి, చీలిపోవటానికి ఒక బలమైన ప్రధాన కారణం దేవునిని గూర్చిన జ్ఞానము నీ ఇంట్లో లేకపోవటం. అర్థమవుతుందా? తెలివి లేకపోవటం, వివేచన లేకపోవటం. ఇవి ఎప్పుడైతే నీలో ఉండవో, నీ కుటుంబంలో ఉండవో, నువ్వు ఎంత చక్కగా ఇప్పుడు చూడటానికి అందంగా కట్టుకున్నా, నీ అందమైన కుటుంబాన్ని, అందమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక్క రోజున ఒక వరద వచ్చి కొట్టగానే మొత్తం ఏమైపోద్ది? చల్లా చెదిరైపోద్ది. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా నీ కుటుంబం అలాగే నిలబడాలి అంటే నీ బ్రతుకు దినములన్నిట నువ్వు పోగొట్టుకోకుండా కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవునిని గూర్చిన జ్ఞానము, దేవునిని గూర్చిన తెలివి, దేవునిని గూర్చిన వివేకం. ఇది నీ యొద్ద ఉన్నంత కాలం ఏ సమస్య నిన్ను కదిలించలేదు. యోబు మీదకి అన్ని సమస్యలు వచ్చినాయి, తాను కదిలింపబడల. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక కదలకుండా నిబ్బరంగా ఎందుకున్నాడు? ఆయన దగ్గర అది ఉంది. తన భార్య అంటుంది, చీ నీకు ఈ సేవ చేయలేకపోతున్నా, జీవము కలిగిన దేవుణ్ణి దూషించి చావరాదు అని అంటే, దేవుని యొద్ద నుండి ఎప్పుడూ మనం మేలులే అనుభవించుదామా, కీడు అనుభవింప తగదా? ఎందుకెట్ట మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు? అప్పుడు కూడా తొనకలా. ఈరోజు చిన్న సమస్య వస్తే మనం అదిరిపోతాం, బెదిరిపోతాం. చాలా కుటుంబాలు ఈరోజు భార్యాభర్తల చిన్న సమస్య, చినికి గాలివాన గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుని చిన్న గొడవే విడాకుల దాకా వెళ్ళిపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పిల్లల్ని కానీ వాళ్ళ నానమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర పడేయటం, మళ్ళీ వీళ్ళ జీవితాలు మళ్ళీ వీళ్ళు చూసుకోవటం. ఈయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఆమె ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ భవిష్యత్తులో ఏంది? కుటుంబాలు ఏమైపోతున్నాయి? చీలిపోతున్నాయి, కూలిపోతున్నాయి. ఈరోజు సంపాదనలో పడిపోయి భార్య అంటది, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అంటది. నువ్వు సంపాదన పిచ్చి ఎక్కువైపోయింది, నీకు భార్య ఉందే, బిడ్డలు ఉన్నారే, నీకు తెలియట్లా. అదొక గొడవ, చిన్న గొడవ ప్రారంభమైంది. ఆయనకేమో సంపాదన పిచ్చిలో పడి వీళ్ళని పట్టించుకోడు. ఈ తాగుబోతాడు కనుక ఇది ఒక వ్యసనం. సంపాదన అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యసనం. తాగుబోతాడు తాగుడు ఎట్లాగో ఇది కూడా ఒక వ్యసనం, దాన్ని వదులుకోలేడు. తాగుబోతాడు, వాడు కడుపు వాడు చూసుకుంటాడు. నా బిడ్డలేం తిన్నారా, వాడు మాత్రం తాగి మాంసం ముక్కలు పెట్టుకుని తింటూ ఉంటాడు. నా పిల్లోడేం తింటున్నాడా, అరే నా భార్య ఏం తింటుందా, వాడికి ఉండదు. వాడి కడుపే వాడికి దేవుడు. కొంతమంది స్త్రీలు కూడా అంతే, నా పిల్లలు ఏం తింటున్నారా, నా భర్త ఏం తింటున్నాడా. కొంతమందికి అదేం ఉండదు. ఈ వ్యసనాల్లో ఉన్న వాళ్ళకి నా పక్కన ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా కుటుంబం ఏమవుతుందో, నేను ఇట్లా బతికితే ఈ ప్రభావం నా పిల్లల మీద పడిద్దే అనుకోవట్లా. ఎవడు సుఖం వాడు చూసుకోవటం. అందుకని చిన్న చిన్న గొడవలు తీరా చూస్తే విడాకుల దాకా వెళ్ళిపోవటం. ఎంతో కష్టపడి కని పెంచి వివాహం చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆస్తిలో మీకు భాగం ఇచ్చి చక్కగా బతకండిరా బాబు అంటే కుటుంబాలను ఎట్టగట్టుకోవాలో చేతగాక, భార్యని ఎలా ఏలాలో చేత కాదు,
గృహ పరిపాలన, బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు ఉన్నాయి కదండి. యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. చక్కని మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఈరోజు అవి లేవు. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండట్లేదు, తల్లిదండ్రుల మధ్యలో ఉండట్లేదు. చాలా ప్రాంతాల వెళ్ళి చూస్తున్నాం. నేను ఒక 17 సంవత్సరాల నుండి తిరుగుతున్నా. కొన్ని వందల ప్రాంతాలు తిరిగాను. కొన్ని వందల గ్రామాలు, కుటుంబాలతో నాకు పరిచయం ఉంది. 2008 నుండి నేను తిరుగుతూనే ఉన్నాను. నాకున్న చిన్న అనుభవంలో నిలువున కుటుంబాలు ఏమైపోతున్నాయి? కూలిపోతున్నాయి. మరి మా బాధ్యత, కూలిపోయిన వాటిని ఏం చేస్తాం? అమ్మ, ఇల్లు సరిగ్గా కట్టలేదు ఒక మేస్త్రి, ఇల్లు మొత్తం కూలిపోయింది. మీరు ఇంకొక మేస్త్రిని మాట్లాడుకుని కట్టుకుంటారా? అట్లాగే ఉంటారా? మాట్లాడుకుంటారు కదా. మరలా పునాదులన్నీ క్రొత్తగా తీసి మరలా క్రొత్తగా మా పని అదే. కూలిపోయిన కుటుంబాలని ఎలా కట్టాలో, కూలిపోయి నీకు ఆ జ్ఞానం లేదు, తిరిగి మరలా ఆ జ్ఞానాన్ని అడుగు, తెలివిని అడుగు, వివేకాన్ని అడుగు. దేవుడు మరలా నిన్ను చక్కగా కట్టుకునే కృపనిస్తాడు. దేవుడు ఇస్తాడు. అది మీలో ఎవరికైనా ఈ జ్ఞానము, తెలివి, వివేకం కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని మనం అడగం, మనం పాస్టర్ గారిని అడుగుతాం. మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంట. ఆమె ప్రార్థన చేయదు, వాళ్ళు ఉపవాసం ఉండరు కొంతమంది. మేము చేయటమే. ఇక మీకు ఏది కొరతగా ఉంటే మీరే దేవుణ్ణి అడగాలి. దేవుడు మీకు ధారాళంగా ఇచ్చిన రోజున భార్యాభర్తల మధ్యలో ఏముండవు. పొద్దుగుల అమ్మాయి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను అందో, అర్థమవుతుందా? పొద్దుగులు ఈ గోళ్ళే ఉండవు. దేవుని యొక్క వాక్యంతో చక్కగా మందిరానికి వస్తున్నారు. దేవుని వాక్యం చదవటం నేర్చుకోండి. ఫస్ట్ అలవాటు చేసుకోండి. పొద్దున్న లేవగానే చల్లనీళ్ళతో మొహం కడుక్కుంటావు, బ్రష్ చేసుకుంటావు, టిఫిన్ చేస్తావు. ఒక దినచర్యగా బైబిల్ని చదవటం మేము మొత్తుకుని చెప్పేది అంతే. బైబిల్ని చదవండి. మనమేమో ఈజీ క్యాలెండర్లు తెస్తాడు, పొద్దున్నే ముఖం దర్శించుకుంటాడు అనమాట. ఒక చిన్న వాగ్దానం ఉంటుంది, దాన్ని చదువు. అదే బైబిల్ స్టడీ ఆడు బతుక్కి. ఇక అంతే. తడదల్లాడుతా ఒక వచనం చదువుకుంటాడు, వెళ్ళిపోతాడు. దేవుడు నీకు ఎంత టైం ఇచ్చాడు? 8 గంటలు పని చేసుకుంటున్నావు, లేదా 12 గంటలు పని చేసుకుంటున్నావు, 8 గంటలు నిద్రపోతున్నావు. నీకు ఎంత టైం ఇచ్చాడు దేవుడు? బైబిల్ని చదవకుండా ఇప్పుడు మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. పుస్తకాలు చదవకుండా వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిద్దా? ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిద్దా? పరీక్షలు లేకుండా వాడికి ఎంత జ్ఞానం ఉందో తెలిసిద్దా? మరి నువ్వేమో చదవో. ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది కదా, ఇది కూడా తేటలా, మనం బైబిల్ తేటలా, ఫోనే ఊపుకుంటూ ఫోన్ తీసుకుని వస్తాడు. దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం అనగానే తీస్తాడు, దీంట్లో చూస్తాడు. అలా అయిపోయింది ఈరోజు పరిస్థితి. ప్రతి ఒక్కరికి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నేర్చుకోండి. మర్చిపోతున్నారు, బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకోవాలి. అన్నం తినేటప్పుడు ప్లేట్ ఉంటుందిగా, నేల మీద కూర్చుని తింటావా? సెల్ ఫోన్లో పెట్టుకుని తింటావా? లేకపోతే దేవుని వాక్యాన్ని తప్పకుండా మీతో తెచ్చుకోవాలి, చదవాలి. చెప్పేటప్పుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొట్టమొదటి వచనం, నీ దేవుడైన యెహోవా మాట ఎట్లనాలి? శ్రద్ధగా. మన గురించి ఎవడన్నా అనుకుంటున్నాడేమోనని ఆంటీ గారు గోడ ఎడబెట్టింది చెవు. పక్కోళ్ళు ఏమనుకుంటున్నారు వినాలని, గోడకు చెవులు ఉంటాయి అంటారు చూసారా పెద్దోళ్ళు. ఎంత జాగ్రత్తగా వింటామంటే నా గురించి ఎవడేమనుకుంటున్నాడని. అంతకంటే ఎక్కువ శ్రద్ధగా దేవుని మాటలను వినిన రోజున నీకు ఈ అపేక్ష కలిగింది. నాకు ఈ ధనం కాదయ్యా, ఈ సొమ్ము కాదు, నాకు నీ జ్ఞానము కావాలన్న అపేక్ష, నీ తెలివి కావాలి, నీ యొక్క వివేచన కావాలన్న అపేక్ష, దానిని సంపాదించుకోవటానికి ఎప్పుడైతే పరిగెత్తుతావో నిన్ను నువ్వు కట్టుకుంటావు, నీ రక్త సంబంధాల కుటుంబాలను కడతావు, ఇతరుల కుటుంబాలను కూడా నువ్వు కడతావు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తా, ప్రార్థన చేసుకుందాం.
యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూడండి అక్కడ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. చూడండి, అతని మీద నేను ఇందాకటి నుంచి 3 విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను కదా, జ్ఞానము, వివేకము, తెలివి. ఇవి దేనిలో ఇమిడున్నాయి? దేవుని యొక్క ఆత్మ. ఇది నీలో ఎప్పుడు ఉంటుందో, నీ కుటుంబంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏం జరుగుతాయి? యెహోవా ఆత్మ జ్ఞానానికి, వివేచనకి ఆధారం. అర్థమవుతుందా? ఈ తెలివి, ఈ జ్ఞానము, వివేచన నీలో నిలబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. ఇప్పుడు నేను నిలబడ్డాను, నాకు ఆధారం ఏంటి? కింద బేస్ ఉంది కాబట్టి నిలబడగలుగుతున్నా, లేకపోతే నాలో జీవం ఉంది, నేను నిలబడగలుగుతున్నా. నీలో ఇవి నిలబడాలంటే వీటికి ఆధారం దేవుని యొక్క ఆత్మ కలిగి ఏ బిడ్డలైతే తమ కుటుంబంలో ఉంటారో, నేనైనా దేవుని ఆత్మ కలిగి సేవ చేసినంత కాలం, ఇప్పుడు నా చిన్న వయసులో నేను నమ్ముకున్నాను, నా 17 ఏళ్ల వయసులో నేను నమ్ముకున్నాను. ఇప్పుడు నేను నమ్ముకుని 20 ఏళ్ళు అయింది. నేను నమ్ముకుని నా వయసు ఇప్పుడు 30 ఏళ్ళు. 20 ఏళ్ళు నుంచి నమ్ముకుంటున్నాను. 20 ఏళ్ళ నుంచి ఇదే బైబిల్ చదువుతున్నా. ఇది 2005లో కొన్న బైబిల్. ఇది ఇప్పుడు 2005-2006 మధ్యలో కొన్న బైబిల్. అదే ఇప్పటికీ చదువుతున్నా. 20 సంవత్సరాల నుండి చదువుతూ ఉన్నాను. దేవుడు కొంతకాలానికి నాకు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. వివేకాన్ని పెంచే కొద్దీ ప్రాంతాలు పెరుగుతున్నాయి, జనాలు పెరుగుతున్నారు, కుటుంబాలు పెరుగుతున్నాయి, గ్రామాలు పెరుగుతున్నాయి, రాష్ట్రాలు వెళ్తున్నాం, వేరే ప్రాంతాలు వెళ్తున్నాం. ఎంతమందికైనా చెప్పటానికి నా సామర్థ్యంలో దేవుడు నాకు తగినంత సామర్థ్యం ఇచ్చి కొంతమందికి చెప్పటానికి, ఈ రాత్రి నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీకు కొన్ని మాటలు చెప్పటానికి దేవుని మహా కృప. నాకున్న దాంట్లో నేను చెప్తాను. ఇంకా దేవుడు నాకు ఇస్తే ఇంకా ఓ పెద్ద సమూహానికి కూడా చెప్పగలగాలి. ఇప్పుడు నేను చదవకుండా నేను మీకు చెప్పగలుగుతానా? సరే, దేవుడు వాడుకుంటాడు, అది ఓకే. దేవుడు వాడుకుంటున్నాడని చెప్పేసి ఓ మొదటిని పొడుకుని బైబిల్ని తీసుకుని వస్తే దేవుడు ఏడ మాట్లాడతాడా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది నేను చదివి ఉండాలి కదా, నాకు తెలిసి ఉండాలి కదా, నేను ధ్యానించి ఉండాలి కదా, ఒక సిద్ధపాటు అనేది ఉండాలి కదా. అవేవి లేకుండా వచ్చేసి చెప్పాను అనుకోండి, దేవుడు ఎట్లా నన్ను వాడుకుంటాడు? అందుకే నేను నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. ప్రతిరోజు చదవండి. అది ఫోన్లో చదువుతావా, ఎట్లా చదువుతావో నాకు తెలియదు. బైబిల్ని చదవండి, ఇతరులకు చెప్పండి. ఇతరులు చెప్పినప్పుడు, దేవుని సేవకులు చెప్పినప్పుడు వినండి. నేర్చుకోవాలన్న తపన నీలో ఉంటే, పాట ఏదైనా కొత్తది వస్తే నేర్చుకోవాలన్న తపన ఉంటుంది కదా. ఎన్నిసార్లు పాడతావో, ఎన్నిసార్లు వింటావో. వాక్యాన్ని అట్టు వింటావండి, యూట్యూబ్లో వింటావా? ఒక్కసారి వినటానికి నీకు బోరు కొట్టేస్తుంది. మందిరంలో ఒకసారి అయ్యగారు మళ్ళా ఆ వర్తమానం చెప్పాడు అనుకో, ఆల్రెడీ చెప్పాడుగా మళ్ళా చెబుతున్నాడు ఏంటి, అబ్బో ఎంత నీకు ఇరిటేషన్ వచ్చిద్దంటే. అర్థమవుతుందా? పాట అయితే ఎన్నిసార్లు అయినా పాడి నేర్చుకుంటావు, మరి వాక్యం నేర్చుకోవద్దా? వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? నేర్చుకోవాలి. కాబట్టి వీటి కోసం, వీటిని సంపాదించుకోవాలన్న తపన నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఎంతవరకు అయితే ఉంటుందో గుర్తుపెట్టుకోండి. మీరు సీనియర్ విశ్వాసులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ బ్రతుకు దినములన్నిటా మీరు నేర్చుకుంటూ ఉన్నంత కాలం మిమ్మల్ని మీరు కట్టుకుంటారు, కొన్ని కుటుంబాలని కడతారు. ఎప్పుడైతే మీరు నేర్చుకోవటం ఆపేస్తారో అప్పటి వరకు కట్టుకున్నది ఏమైపోతుంది?
మన అజ్ఞానంతో కూలిపోతుంది. జాగ్రత్త. కాబట్టి ధనాపేక్ష వైపు మళ్ళీపోయి దాని సంపాదనలో పడిపోయి కుటుంబాలను దూరం చేసుకోమాకండి, రక్త సంబంధాన్ని దూరం చేసుకోమాకండి, లేకపోతే ఆత్మీయులని దూరం చేసుకోమాకండి. ఈరోజు ఈ సంబంధాలు దీనిని సంపాదించే క్రమంలో కొంతమంది భార్య, బిడ్డ, తల్లిదండ్రులు ఏమీ తెలియట్లేదు, కన్ను మిన్ను తెలియట్లేదు. దాని పర్యవసానం రేపు నువ్వు సంపాదించి జాగ్రత్త చేస్తే ఈ పాటికి ఏదో ఒక రోగం వచ్చి ఉంటుంది. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీసు 58 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు సర్వీస్ చేసి కొంచెం బాగా ఉందామని బతుకుదాం అనుకుంటారు. అప్పుడే వస్తాయి వాళ్ళకి రోగాలు. మనవలతో గడుపుదాం అనుకుంటారా, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, అప్పుడు షుగర్లు వస్తాయి, థైరాయిడ్లు వస్తాయి. తినాలన్నా కానీ ప్రశాంతంగా తినలేని పరిస్థితులు కొంతమందికి. మా అమ్మ టీచరు 58 ఏళ్ళకి రిటైర్ అయింది. 2012లో రిటైర్ అయింది. ఆమెకి ఇప్పుడు 71 సంవత్సరం. రిటైర్ అయింది. రిటైర్ అవనంత వరకు ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. రిటైర్ అయిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటది, షుగర్ అంటది, ఇంకా రకరకాల డిసీజులు బయటపడతా ఉంటాయి. తిందామన్నా తినలేని పరిస్థితి కొంతమందికి. ఈరోజు ఇప్పుడు సంపాదనలో పడిపోతే నీ యవ్వన శక్తి అంతా దీనికోసం ఖర్చు పెడితే నువ్వు ఫ్యామిలీకి లేవు, నీ పిల్లలకి లేవు, నీ రక్త సంబంధులకి లేవు, ఆత్మీయులకి లేవు. చక్కగా ప్లాన్ చేసుకోవాలి. దీన్ని కుటుంబానికి ఇచ్చేది కుటుంబానికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి, రక్త సంబంధులతో గడిపే సమయం రక్త సంబంధులతో గడపాలి. కొంతమంది ఈ పిచ్చిలో పడి దేవుని పిచ్చిలో కొంతమందికి రక్త సంబంధాలు ఏం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. అర్థమవుతుందా? కొంతమందిని బయట వాళ్ళని పక్కన పెట్టేస్తారు. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ. మరి అందరినీ సంపాదించాలి. మనం ఎవరిని దూరం చేసి మనం ఇట్లాంటి అనుభవాల్లోకి ఎప్పుడైతే వస్తామో మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం, ఇతరుల కుటుంబాలను కూడా మనం కట్టగలుగుతాం. అలాంటి ఉన్నతమైన కృప ఈ కుటుంబ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసిన సహోదరుడికి ఈ రాత్రి ఈ అవకాశం ఈ స్థలంలో పెట్టుకోవడానికి ఇచ్చిన కుటుంబానికి, చేరి వచ్చిన మీకు నాకు ఇలాంటి కృపనివ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు చెప్పాడు. కనుక మీ వినికిడిలో ఈ యొక్క వాక్య భాగాన్ని నా ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకుని ముగించేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తారా? ఇప్పటి వరకు దేవుడు మీతో విస్తారంగా మాట్లాడాడు. మీరు విస్తారంగా నోరు తెరిచి దేవునితో మాట్లాడాల్సిన సమయం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మీకు ఎంతవరకు అర్థమైంది, నిజంగా ఆ జ్ఞానము, ఆ దైవ జ్ఞానము, ఆ దైవ వివేచన, ఆ దైవికమైన తెలివి నీ వద్దుందా? ఒకవేళ ఉంటే అది నీ బ్రతుకు దినములన్నిట కొనసాగాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, మేము సంతోష సమాధానాలు కలిగి ఉండడానికి, ఐక్యత కలిగి మేము ఉండగలగటానికి ప్రభువా, మేమైతే వీటిని సంపాదించుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లేదయ్యా. మా పరుగంతా ధన సంపాదన కోసమే, డబ్బులు సంపాదించటానికి. అది లేకపోతే విలువ లేదనుకుని నేను ఆ పిచ్చిలో పడిపోతున్నానయ్యా. కానీ నా కుటుంబాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నా తల్లిదండ్రులు నేను చాలా మిస్ అవుతున్నాను. నా రక్త సంబంధాలను మిస్ అయిపోతున్నాను. నా ఆత్మీయుల్ని మిస్ అయిపోతున్నాను. నాకు చక్కని తెలివి ప్రభువా. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇవ్వాలి, ఉద్యోగానికి ఇవ్వాల్సిన సమయం ఉద్యోగానికి ఇవ్వాలి, నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వాలి, రక్త సంబంధులకు ఇవ్వాల్సిన సమయం రక్త సంబంధులకు నేను ఇవ్వగలగాలి ప్రభువా. దయచేసి నాకు అలాంటి నా కుటుంబాన్ని చక్కగా పరిపాలించటానికి కావలసిన జ్ఞానం, తెలివి, వివేచన ప్రార్థన చేయాలి. అందరూ కూడా నోరు తెరిచి అడగండి ప్రభువుని. మీలో ఎవరికైనా ఇవి కొదువుగా ఉంటే ప్రభువుని అడగండి. ఇవి సంపాదించుకోవాలని అపేక్ష కలిగితే ఈ రోజు నుంచే
ఆయన్ని అడగండి, ప్రయాసపడండి. ఇవి ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ కుటుంబాల మీదకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా ఆ కుటుంబాలు కదిలింపబడవు, దేవునిలో నిలిచి ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి దేవుడు తన వాక్యాన్ని నీ చేతుల్లో పెట్టాడు. నీకు ఒక సంఘం ఇచ్చాడు, నీకు ఒక సహవాసం ఇచ్చాడు, నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు? ఏం సంపాదించుకుంటున్నావు? ఒకవేళ సంపాదించుకుని కుటుంబాలను కడుతూ ఉంటే మంచిది. అయితే రానున్న దినాల్లో ఇంకా ఎక్కువ కుటుంబాలు కట్టాలి. నువ్వు ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా కుటుంబాలు, గొప్ప కుటుంబాలు పాడైపోయినాయి. చిన్న కుటుంబాలు చీలిపోయాయి. చీలికల అయిన కుటుంబంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలు కట్టబడాలి. బైబిల్ వాక్యం ఇలా అంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనం అట్లా ఐక్యత లేని చోట, సమాధానం లేని చోట, నిలకడ లేని చోట, కూలిపోయిన కుటుంబాల మధ్యలో మనం వెళ్ళి నిలబడినప్పుడు సమాధానం జరగాలి. ప్రభువుతో వాళ్ళు ఐక్యతపరచబడాలి. ప్రభువుతో వాళ్ళు ఏకాత్మ అయిపోవాలి. ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపండి, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి. వచ్చిన వాళ్ళు దిలీప్, అనుష కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవా, ఈ కూడికిని ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి దైవికమైన జ్ఞానము, దైవికమైన వివేచన, దైవికమైన తెలివి వారికి ప్రసాదించండి. వారు తమ్మును తాము కట్టుకొని తమ రక్త సంబంధుల్లో ఇంకా నిన్ను ఎరగని వారిని ప్రభా, వారి కుటుంబాలను కూడా కట్టడానికి, కూలిపోయిన కుటుంబాలను కట్టడానికి, చీలిపోయిన కుటుంబాలను సరిదిద్దటానికి ఓ బలమైన సాధనాలుగా బిడ్డలని వాడుకో ప్రభా అని వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం. చక్కగా సద్వినియోగం చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి దేవునితో నువ్వు మాట్లాడాలి. నోరు విప్పి ఒక తీర్మానం చేయాల్సిన సమయం. ఇంకొంతసేపట్లో మనం ఎటోళ్ళోటి వెళ్ళిపోతాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ప్రభువుని అడుగు. నీకు కొదువుగా ఉంది అనిపిస్తే అడుగు. ఆయనను అడిగితే ధారాళముగా మనకి అనుగ్రహించే దేవుడు. చక్కగా ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూయండి. చక్కగా ప్రార్థనలో గడపండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఒక మంచి తీర్మానం చేసుకో. ఆనాడు కొర్నేలి పేతురుని పిలిపించుకుని వాక్యం విన్నప్పుడు కొర్నేలి ఇంటి వారందరూ, వచ్చిన వాళ్ళందరూ దీవింపబడ్డారు. ఈ రోజున ఈ కూడిక ద్వారా మనమందరము మేలు పొందాలి. మనమందరం ఆశీర్వదింపబడాలి. మనమందరము దేవుని ఆత్మతో నింపబడి, దేవుని జ్ఞానముతో, తెలివితో, వివేకముతో నింపబడదాం. కుటుంబాలను కట్టుకుందాం. కూలిపోయిన కుటుంబాలను కడదాం. ప్రభా, నాకు జ్ఞానమే ప్రభా. నా రక్త సంబంధంలో ఎన్నో కుటుంబాలు చీలికలైపోయినాయి ప్రభా. అయ్యా, ఎన్నో కుటుంబాలకు ఐక్యత లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కూలిపోయినాయి ప్రభా. నా బిడ్డల జీవితంలో అయ్యా కుటుంబాలు కూలిపోయినాయి, సమాధానం లేదు. వారి కుటుంబాలను కట్టగలిగిన జ్ఞానము, తెలివి, వివేకము నాకు కావాలి ప్రభాటి. తెలివి, వివేకము, జ్ఞానము కావాలి. నాకు ప్రసాదించండి ప్రభా. ఈ రాత్రి నాకు ప్రసాదించండి ప్రభా. అయ్యా, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి ప్రభా. తెలివి లేనివాడిగా పశుప్రాయుణ్ణి అయిపోయి, నా చేతులారా మూఢురాలనైపోయి, మూర్ఖురాలనైపోయి, నా చేతులారా నా కుటుంబాన్ని ఓడబెరుక్కున్నాను ప్రభా. నా అజ్ఞానాన్ని క్షమించండి ప్రభా. తండ్రి, నా తెలివి తక్కువతనాన్ని క్షమించండి ప్రభా. నా అవివేకమును క్షమించండి ప్రభా. అయ్యా నా కుటుంబం చిన్నాభిన్నం కాకూడదయ్యా. అయ్యా, నేను నా బిడ్డల చిట్టుకోకలు పుట్టుకోకలు కాకూడదు ప్రభా. ఒక మాదిరికరమైనటువంటి కుటుంబంగా నేను ఉండాలి ప్రభా. కొన్ని పాడైపోయిన కుటుంబాలను కట్టగలిగిన వాడిగా నేను ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా బబ్లు ప్రార్థన చేస్తాడు. ఆఖరి ప్రార్థన, ఆఖరి ఆశీర్వాదంతో ఈ కూడికని మనం ముగించుకుందాం. అందరూ చక్కగా అలాగే ప్రార్థనలో ఏకీభవించండి.
దయచేసి ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక దినమందు ఈ విధంగా నీ పాద సన్నిధిలో మేమందరము ఇలాగూ సమకూర్చబడి ప్రభా నీ సన్నిధిని అనుభవించడానికి మాకు అనుగ్రహించిన ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి మనసారా స్తుతిస్తున్నాం. ప్రభా ఇప్పటి వరకు మీ దాసులను మరుగు చేసుకొని ప్రభా ప్రాముఖ్యంగా కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి సమకూర్చబడిన మాకు ప్రభా అవసరమైనటువంటి జ్ఞానము, తెలివి, వివేకమును గురించినటువంటి లోతైనటువంటి ప్రభా సత్యాలు మీరు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. నిజమే, నేటి దినాల్లో కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి వారు దేనిని సంపాదించుకోవాలో, దేనిని కలిగి ఉండాలో, ఎలాగ వారి కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎలాగూ సమాధానం కలిగి జీవించాలో ప్రభా వారు సమాధానంగా ఉండి ఇతరులు సమాధానంగా ఉండునట్లు ప్రయాసపడటం ఎలాగో ప్రభా ఇవన్నీ కేవలం ప్రభా జ్ఞానముతోనూ తెలివి నాయన వివేకముతో ప్రభా ఆధారపడి ఉన్నాయని, అవి కలిగిన వాడే ప్రభా నాయన నీ సన్నిధిలో జీవించగలుగుతారని సెలవిచ్చారు. ప్రభా నీవు ఇచ్చిన మాటల కొరకై కృతజ్ఞతలు. నాయన నేటి దినాల్లో మేమందరము కూడా అలాంటి జ్ఞానము, తెలివి, వివేకము అన్నిటికీ ఆధారమైన నీ ఆత్మ కలిగి ప్రభా మేము మా కుటుంబాలను కట్టుకోవడానికి ఏవి సంపాదించుకోవాలో ప్రభా వాటిని మేము సంపాదించుకోగలగటానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానముతో అయ్యా మేము వేటిని వెంటాడాలో, వేటిని పొందుకోవాలో మాకు అర్థం కావట్లేదు ప్రభా. ధనం కోసం లేక మేము ఆశపడే వాటి కోసం ప్రాకులాడుతున్నాం, కానీ మా సమయాన్ని నీ సన్నిధిలో గడపడానికి వెచ్చించలేకపోతున్నాం. మీతో సహవాసం కలిగి జీవించడానికి కుటుంబంగా సమకూర్చుకొని మేము కూడికను జరిగించుకోలేకపోతున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోతున్నాం ప్రభా. అయ్యా మా కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి మాకు జ్ఞానం లేదు తండ్రి. నీ సన్నిధిలో ఎలా నడుచుకోవాలో, నీ ఆత్మ కలిగి మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మాకు చేత కావట్లేదు ప్రభా. మాకు నేర్పించండి. మా లోపాలకి, మా అసమాధానానికి, మా మధ్య ప్రభా చెలరేగుతున్న విద్వేషాలకు కారణాలు ప్రభా జ్ఞానము, తెలివి, వివేకం లేకపోవడం, వీటన్నిటికీ మూలమైన నీ ఆత్మ లేకపోవటం, నీ ఆత్మను అనుగ్రహించే మీతో సహవాసం లేకపోవటం ప్రభా. అయ్యా ఈ ప్రభా చక్కని మాటలు మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృపతో అలాంటి పరిశుద్ధాత్మను పొందుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా ప్రభా మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మా కృప అనుగ్రహించండి. నిజమే, నీ ఆత్మ కలిగిన వాడైతే జ్ఞానము, తెలివి, వివేకం కలిగి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి అననుకూల పరిస్థితులు లేవనెత్తబడ్డా కూడా యోబు ఎలా స్థిరంగా నిలబడి అయ్యా కోల్పోయినా తిరిగి పొందుకోవడానికి నీ కృప పొందుకున్నాడు ప్రభా. అలాంటి స్థిరమైన బుద్ధి మాకు అనుగ్రహించండి. అలాగూ జ్ఞానము కలిగి నీ యందు నమ్మిక ఉంచి ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడి బ్రతకటం మాకు నేర్పించండి. అయ్యా నీ ఆత్మ కొరకు మేము అడిగి పొందుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ మాటలు నాలో మాలో ఫలభరితంగా మార్చండి. వీటిని గురించి ప్రభా మేము పడకల మీదకి వెళుతుండగా వాటిని ధ్యానించి వాటి కోసం ప్రార్థించి పొందుకునే అనుభవం మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ప్రభా కూడికి ఏర్పాటు చేసుకున్న అన్నను అక్కన మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే వారి కొదువులన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగూ రక్త సంబంధికులను, ఇంటి వారిని, అయ్యా ఆత్మీయులను ఇలాగూ సమకూర్చి నీ మాటలు వినిపింపజేయడానికి ప్రభా మీ దాసును వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అయ్యా తగిన ప్రతిఫలం బిడ్డలేరువురికి మీరు అనుగ్రహించమని, వారి కుటుంబీకులకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా సమకూర్చబడి వినిన మాటలు ప్రతి ఒక్కరిలో ఫలభరితంగా మార్చండి. వారి జీవితాల్లో గొప్ప కార్యసిద్ధి కలుగునట్లు దేవా నీ మాటలు వారిలో పని చేయనట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వినిన మాటలను బట్టి మేము ఖచ్చితంగా ప్రార్థించి అట్టి జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను పొంది నాయన నిజముగా నిన్ను ఎరుగని వారికి, నిన్ను ఎరిగిన వారికి వ్యత్యాసము కలిగిన బ్రతుకులు మేము బ్రతకటానికి కృప దయచేయండి. అయ్యా నిన్ను ఎరిగిన మేము, నీ ఆత్మను పొందిన మేము సరిచేయబడి సరిదిద్దబడి అనేకులను సరిదిద్దగలిగిన అనుభవం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము కట్టబడి అనేక కుటుంబాలని కట్టే ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము బాగు చేయబడి అనేకుల్ని బాగు చేసే ధన్యత మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వీటన్నిటికీ ఆధారమైన మీ ఆత్మల కోసం ప్రభా
కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి పొందుకునే అనుభవం దయచేయండి. పశ్చాత్తాపంతో ఉపసించి ప్రార్థించి పొందుకునే అనుభవం మీరు మాకు దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. మీ దాసులను బలపరిచి వాడుకున్నందుకు కృతజ్ఞతలు. ఇటు సత్యాలు వినున్నట్లు మీరు మాకు అనుగ్రహించి నీ ధన్యత కొరకై కృతజ్ఞతలు ప్రభువా. ఈ మాటలు మాలో ఫలభరితంగా మార్చండి. నిర్వీర్యం కాకుండా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కూడికిని ఇప్పటి వరకు మర్యాదగా క్రమంగా మీరు జరిగించినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని ప్రియులకు, ఈ ప్రార్థనా కూడికని ఈ రీతిగా జరిగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబానికి, వాక్యం అందించినటువంటి దైవ సేవకులకు, వాక్యాన్ని విని వాక్యానుసారముగా జ్ఞానము, తెలివి, వివేకాన్ని సంపాదించాలని అపేక్ష కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభు కృపా కాపుదల సదాకాలము తోడేయండి. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు.